మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అదేవిధంగా ఈ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఇందులో మనకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఉంటుంది. అదేవిధంగా మనకు అగ్రికల్చర్ ఫార్మసీ సంబంధించిన స్ట్రీమ్ కూడా ఉంటాయి. సో అగ్రికల్చర్ స్ట్రీమ్ వచ్చేసరికి మనకు అగ్రికల్చర్ మరియు ఫార్మసీ సంబంధించిన స్ట్రీమ్ వచ్చేసరికి మే 19, 20 తేదీన జరుగుతుంది. ఓకేనా. సో ఈ ఎపిసోడ్ సంబంధించిన అగ్రికల్చర్ ఫార్మసీ సంబంధించిన కోర్సులకు సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి మే 19, 20 తేదీలో జరుగుతుంది. అదేవిధంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్ సంబంధించిన ఎగ్జామ్స్ వచ్చేసరికి మే 12, 15 మరియు మే 18 తేదీన నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు పిఈ సెట్ ద్వారా మనకు బీపీఈడి కావచ్చు, యూజీ డిపిఈడి కావచ్చు, అదేవిధంగా ఎంపీఈడి కావచ్చు. సో ఈ కోర్సులకు సంబంధించిన అడ్మిషన్స్ మనకు పిఈ సెట్ ఎంట్రన్స్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇంకా రిలీజ్ కానటువంటి పరిస్థితి. సో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు మే 1వ వారంలో కావచ్చు, లేకపోతే మే 2వ వారంలో మనం ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే మనకు వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ కూడా మనకు అనౌన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్ గా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వివిధ సెట్లకు సంబంధించినటువంటి కంప్లీట్ షెడ్యూల్ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. సో ఇవి మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కంప్లీట్ షెడ్యూల్ సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఈ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో చాలా కీలకమైనటువంటి ఎగ్జామ్స్. వీటి ద్వారానే మనకు వివిధ కోర్సులలో అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఇవాళ వీడియో. మరిన్ని జాబ్ అప్డేట్స్ అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.